అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముజీర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ. మన కంట్రీలో, మన స్టేట్లో విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్గా చేంజెస్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎవరైనా స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే సెక్షన్ 8లో ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రిజిస్ట్రేషన్ పరంగా కంపల్సరీగా నో లాస్ నో ప్రాఫిట్ అంటే సోషల్ వర్క్ కింద ఈ స్కూల్ రన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 100% ఎడ్యుకేషన్ సెక్టర్ బిజినెస్ మాఫియా చేతిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది, మన కంట్రీలో స్టార్టింగ్లో ఒక 400-500 ఇయర్స్ బిఫోర్కి వెళ్ళిపోతే గురుకుల్ వ్యవస్థ ఉండేది మనకి. అంటే సేవాభావంతో ఈ స్కూల్ కాలేజ్ రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, కంప్లీట్గా కామర్షియలైజ్ అయిపోతుంది. లక్షలు ఈ స్కూల్ పిల్లలకి ఫీజు ఉంది స్టాండర్డ్ 1 నుంచి 10th వరకు. అది కూడా ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే సరే మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచిగా వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న 1,00,000 పే చేయనా పర్వాలేదు అనుకుంటే కూడా యాక్చువల్గా ఈరోజు మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని మెమోరండమ్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రేపు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ టీం ద్వారా కొన్ని మెమోరండమ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి అండ్ ప్రతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఇవన్నీ మెమోరండమ్ ఇవ్వడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ప్రతి చోట ఇంజనీరింగ్ అండ్ మెడికల్ పదవి యూజ్ చేసుకొని ఈ స్కూల్స్ వాళ్ళు చాలా పెద్ద మోసం చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఐఐటి కానీ నీట్ కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి అయితే అది కంపల్సరీగా +2 తర్వాతే. అందులో ఎగ్జామ్స్లో కూడా +1 +2 సిలబస్ ఉంటుంది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 5th క్లాస్ 6th నుంచి ఫౌండేషన్ ఆఫ్ ఐఐటి, ఫౌండేషన్ ఆఫ్ మెడికల్ చెప్పేసి లక్షలు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 6th క్లాస్ పిల్లలకి అలాంటి ఏం సంబంధం ఉండదు. మెడికల్ చేయాలి, ఎన్ఐటి చేయాలి, ముందు 10th పాస్ అవ్వాలి. 10th పాస్ అయిపోయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మ్యాథమెటిక్స్లో బాగుందా, లేకపోతే సైన్స్లో వాళ్ళకి స్ట్రాంగ్ ఉంది, ఆర్ట్స్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంది. ఏం తెలియకుండా పేరెంట్స్కి మోటివేట్ చేసి మోనోపోలీ క్రియేట్ చేసుకొని ప్రతి స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఐఐటి నీట్ కానీ పదవి వాడుకొని దానికి ఎక్స్ట్రా ఫీజు వసూలు చేసుకుంటున్నారు పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. ఇది ఒక బరువు అండి. చిన్న పిల్లలకి ఎంత బరువు మనం ఇవ్వాలి అనుకుంటే అంతే ఇవ్వాలి తప్ప వాళ్ళు అన్నెసెసరీగా వాళ్ళ మీద 100 kg బరువు వాళ్ళు భుజంలో పెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మెంటల్ గ్రోత్ అవ్వదు, ఫిజికల్ గ్రోత్ అవ్వదు, సూసైడ్ కేసు రోజుకి పెరుగుతుంది. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ యాప్లో చేసుకోండి, ఎన్ని స్టూడెంట్స్ +2 లెవెల్లో తర్వాత ఆఫ్టర్ +2 సూసైడ్ కేసెస్ పెరుగుతుంది ఎవ్రీ మంత్ అండి. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఆపాలి అంటే వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ అవ్వకూడదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కూల్ టైమింగ్స్, అంటే ఈ స్కూల్స్ పేరు మనం చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ ఎడ్యుకేషన్ సెక్టర్, వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ బిజినెస్ కమ్యూనిటీ, వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్. But we are in the favor of school education policy, we are in the favor of students, we are in the favor of the good health of the students. ఇక్కడ విషయం ఏంటంటే మార్నింగ్ 8:30-9 నుంచి ఈవినింగ్ 6 వరకు 7 వరకు స్కూల్ రన్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి పరిస్థితి ఏంటి, ఒక ఇంటికుల పెంగెస్ట్ లాగా తయారైపోయింది. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, రాత్రి భోజనం చేసి పడుకోవాలి, మళ్ళీ లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు పేరెంట్స్తో, తల్లి తండ్రితో టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు. దాని తర్వాత మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అన్నీ స్టాప్ అయిపోతుంది. వాళ్ళు స్పోర్ట్స్లో వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా పివి సింధు లాగా తయారవ్వాలి అనుకుంటే, సానియా నెహ్వాల్ తయారనుకుంటే వాళ్ళ టైం ఎక్కడుంది, చదువు వాళ్ళకి చంపేస్తున్నారు విద్యా వ్యవస్థ వాళ్ళు. అది మదర్ ఫాదర్ కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. అదే తండ్రి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి, ఎందుకు పిల్లల మీద ఎంత బరువు పెడుతున్నారు వాళ్ళు. కంపల్సరీగా మన డిమాండ్ ఏం చేశానంటే నేషనల్ గవర్నమెంట్ నుంచి నౌ వీఆర్ డిమాండింగ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఈ స్కూల్ టైమింగ్ తగ్గించాలి. యాజ్ ఏ సిబిఎస్ఈ గైడ్లైన్స్ 6 hours ఎక్కువ ఏ స్కూల్ రన్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఐఐటి అండ్ మెడికల్ ఏ స్కూల్ అయినా ఫౌండేషన్ కోర్సెస్ రన్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్ బేసిస్లో ఆ స్కూల్ బ్యాన్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ జారీ చేసి
మన ఆథరైజ్డ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అది ఇమ్మీడియట్ బేసిస్లో స్టాప్ అవ్వాలి. 10th పాస్ అయిపోయిన తర్వాత లెట్ ద స్టూడెంట్ డిసైడ్ వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే మెడికల్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే అంత బరువు మోసుకొని వాళ్ళకి చంపడానికి మనం ప్రయత్నం చేసి ఇది ఇండైరెక్ట్గా వాళ్ళ ఎథిక్స్కి వాళ్ళ మోరల్ సపోర్ట్స్కి మర్డర్ చేయడం జరుగుతుంది విద్యా వ్యవస్థ రన్ చేసిన వాళ్ళ తరపు నుంచి. సో మై ఫోల్డెడ్ హ్యాండ్ నుంచి మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఒక జియో పాస్ చేయండి సార్. జియో పాస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ బేసిస్లో ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్స్ పదవి వాడుకొని రన్ చేసే స్కూల్స్లో బ్యాన్ చేయాలి సార్. ప్లస్ 10th వరకు ఇలాంటి కోర్సెస్ రన్ చేయకూడదు కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి సార్. అండ్ స్కూల్ టైమింగ్ కూడా 6 hours ఎక్కువ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్.